సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఇవాళ అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చాలా పాజిటివ్ ర్యాలీతో ముందుకు వెళ్తున్నాయి. ఇవాళ 15th ఏప్రిల్ వెడ్నెస్డే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ టైంలో, ఈ వీడియో షూట్ చేస్తున్న ఈ టైంలో మార్కెట్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ సెన్సెక్స్ విషయానికి వస్తే 1248 పాయింట్ల లాభంతో 78,095 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ విషయానికి వస్తే 380 పాయింట్ల లాభంతో 24,222 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12:45 టైంలో మనం ఈ వీడియో షూట్ చేస్తున్నాం. ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి కొంత ఈ నెంబర్స్ అనేవి కొంచెం అటు ఇటుగా మారే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. సో మొత్తానికి ఎవరైతే మాత్రం మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 1200-1300 పాయింట్ల పాజిటివ్ ర్యాలీతో ముందుకెళ్తున్నాయి. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్ల దగ్గరలో ఉంది. కాబట్టి ఏంటి ఇవాళ మార్కెట్లో చాలా పాజిటివ్గా ర్యాలీ అవుతున్నాయి, కారణాలు ఏంటి? విష్ణు గారు, ఏం లేదు, యుఎస్ ఇరాన్ టెన్షన్స్ తగ్గుముఖం పడతాయని ఒక పాజిటివ్ ఆలోచన. ఎందుకంటే ట్రంప్ గారు ఏమన్నారంటే మళ్ళీ రెండో విడత చర్చలు 2 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే హర్మోస్ జలసంధి టెన్షన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరికి ఇబ్బంది. క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ డిస్టర్బ్ అయింది, అంతే కదా. సో క్రూడ్ ఆయిల్ యాక్చువల్గా ఏంటి, క్రూడ్ ఆయిల్ సప్లై ఎక్కువ కానీ డిమాండ్ తక్కువ. కానీ అక్కడ నిర్బంధించడం వల్ల ఓడల్ని క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరగటం వల్ల ఈ డిస్క్రిప్షన్స్ మార్కెట్స్లో. సో ఈ 2 రోజుల్లో చర్చలు ఉంటాయి అనటం వల్ల ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది మార్కెట్స్. మార్కెట్లకు గుడ్ న్యూస్, ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది, మంచి వార్త. పాజిటివ్ న్యూస్ వస్తే పెరుగుతాయి, నెగిటివ్ న్యూస్ వస్తే పడిపడతాయి. సో యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఈజ్ అవ్వటం వల్ల, తగ్గటం వల్ల మార్కెట్స్. రెండోది ఏమిటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడైతే ఈ చర్చలు ప్రారంభమవుతాయి అన్నారో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 కంటే తక్కువ డౌన్ అయింది పర్ బ్యారెల్. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డౌన్ అవుతాయో స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి. ఎప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ దెబ్బతింటాయి. కానీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ డౌన్ అయితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, మార్కెట్స్కి బూస్టింగ్ సెంటిమెంట్. మూడవది ఏమిటంటే అన్ని గ్లోబల్ మార్కెట్స్ ఈ యొక్క పాజిటివ్ న్యూస్ వల్ల అన్ని గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ర్యాలీ ఇస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పెరిగితే మన స్టాక్ మార్కెట్స్ కూడా పెరుగుతాయి. ఇది మూడవది. నాలుగవది ఏమిటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మన మార్కెట్స్ వైపు చూస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే Q4 ఎండింగ్స్ బాగుంటాయని ఎక్స్పెక్టేషన్స్తో మన యొక్క మార్కెట్స్లో మళ్ళీ ఇన్ని రోజులు అనిశ్చితి ఉంది. సో వాల్యుయేషన్స్ కూడా నిఫ్టీ వాల్యుయేషన్స్ కానీ, మిడ్ క్యాప్ వాల్యుయేషన్స్ కానీ, స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ కానీ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతున్నాయి. చూడండి, నిఫ్టీ 500లో స్టాక్స్ అరౌండ్ 50%, మోర్ దాన్ 50, అరౌండ్ 80% స్టాక్స్ 50% ఫాల్ అయి ఉన్నాయి. అంత తక్కువలో దొరుకుతున్నాయి. సో మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ ఇంతకుముందు ఏంటంటే మార్కెట్స్ పడినప్పుడు కొనడానికి భయపడేవాళ్ళు. సెంటిమెంట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యొక్క యుద్ధం ఆగిపోతే మ్యాక్రో ఎకనామిక్స్ పరంగా మన దేశానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. నెగిటివ్ ప్రతికూల అంశాలు ఏం లేవు. ఇది ఒక్కటే గత కొంతకాలంగా మన స్టాక్ మార్కెట్స్ని ఆపుతుంది. సో కరెక్షన్లు దొరుకుతున్నాయి కాబట్టి మళ్ళీ కుమ్మరిస్తున్నారు. ఈరోజు శుభ పరిణామం ఇది. అయితే షార్ట్ పీరియడ్లో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా ప్రజల్ని ఇన్వెస్ట్మెంట్ వైపు ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి, ట్రేడింగ్ వైపు మనం ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి, ఒకవేళ ఈరోజు పెరిగి మళ్ళీ రేపు డౌన్ అయితే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరేం భయపడే పని లేదు. బ్లూ చిప్ స్టాక్స్తో మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే మీరు భయపడే పని లేదు. డైవర్సిఫైడ్ అంటే ఒకే స్టాక్ను నమ్ముకొని అదే స్టాక్ మీద ప్రేమ పెంచుకొని ఉంటే భయపడాలి. కానీ లేదంటే డైవర్సిఫికేషన్ అంటే ఒక 5 రంగాలు 7-8 రంగాల్లో ఒక 8 నుంచి 15 స్టాక్స్తో మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే ఇబ్బంది లేదు. లేదంటే మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్, అది పిఎంఎస్ కావచ్చు, ఎస్ఐఎఫ్ కావచ్చు, లేదంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్
లాంగ్ టర్మ్లో మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ మనకేంటంటే ఈరోజు మాత్రం అన్ని సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ దూసుకొని వెళ్తున్నాయి. హోప్ ఇంకా ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. కాకపోతే ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటే లాంగ్ పీరియడ్లో మన యొక్క క్యాపిటల్ మార్కెట్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. త్వరలో మన యొక్క ఈ యొక్క యుద్ధం చర్చలు ఫలప్రదమయ్యి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొలాలని, ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్ మార్కెట్స్ ముందుకెళ్లాలని, ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచ ఇన్వెస్టర్స్ డబ్బు సంపాదించుకోవాలని ఆశిద్దాం మనం. రైట్. సో ఇప్పుడు సాల్మన్ గారు, ఇప్పుడు మార్కెట్లు ప్రస్తుతానికి సెన్సెక్స్ 78,000 దగ్గర ఉంది అండ్ నిఫ్టీ ఏమో 24,000 దగ్గర ఉంది కదా. సో ఇప్పుడు ఈ అన్సర్టనిటీస్ అన్ని సెట్ అయిపోయి అన్ని తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్లు ఒక 6-7,000 పాయింట్లు రికవర్ అయ్యి ఒక 85,000కి రావాలి అంటే, సెన్సెక్స్ ఒక 85,000కి రావాలంటే, నిఫ్టీ మళ్ళీ ఒక 26,500 రావాలి అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఈ వార్కి సంబంధించిన అన్ని టెన్షన్స్ కంప్లీట్గా తగ్గిపోయి మళ్ళీ మార్కెట్లు ఒక ఆల్ టైమ్ హై అనే ఒక మాట వినడానికి ఎంత సమయం పట్టొచ్చు? మళ్ళీ చూడండి విష్ణు గారు, ఇప్పుడు మార్కెట్స్ ఖచ్చితంగా ఎంత పెరుగుతాయి, ఖచ్చితంగా ఎంత తగ్గుతాయి అన్నది మనకి ఎవ్వరు చెప్పలేరు. ఏ యొక్క స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కూడా చెప్పలేరు. నో వన్ కెన్ ప్రిడిక్ట్ ది స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్. కానీ గట్టిగా శుభ పరిణామం ఇలాగే ఉంటే మీరు నమ్మండి నమ్మకపోండి, 4-5 గుడ్ డేస్తో మళ్ళీ మనం 85,000-86,000 సెన్సెక్స్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక్క రోజులో 1,500-2,000 పెరుగుతుంది. అవునవును, ఒక్క రోజు 1,500-2,000. నిఫ్టీ లాస్ట్ 20 yearsలో నిఫ్టీ రిటర్న్స్ అరౌండ్ 12-14% ఇచ్చింది. అయితే బెస్ట్ 7 to 10 days రిటర్న్స్ తీసేస్తే నిఫ్టీ రిటర్న్స్ 7%. అంటే ఒక 7 days బెస్ట్ డేస్ ఉంటే మార్కెట్స్ ఎక్కడ అంటే మనం అందుకే ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, స్టే ఇన్వెస్టెడ్. టైమింగ్ చేయొద్దు, టైం ఇవ్వండి. మార్కెట్లో డబ్బులు పెట్టి టైం ఇవ్వండి. టైం ఇస్తే బెస్ట్ డేస్ 5 నుంచి 10 వస్తే చాలు, మీరు ముందుకెళ్ళిపోతారు. అంటే కరెక్ట్గా ఒక 10 ట్రేడింగ్ డేస్ కానీ మంచి పాజిటివ్ ర్యాలీతో వచ్చేసి అంటే 85,000 వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. ఇంకొకటి ఎవరు తెలుసా, గత 5 ఏళ్ళ నుంచి మన ఎఫ్ఐఐలు అమ్ముకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ మార్చిలోనే 1,20,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు ఎందుకు 5 ఏళ్ళ నుంచి వెనక్కి తీసుకున్నారంటే, వాళ్ళు చీప్ లో ఎంటర్ అయ్యారు. అంటే 2020 కోవిడ్ లో ఎంటర్ అయ్యారు, తక్కువ విపరీతమైన లాభాలు చేసుకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకొని ఏం చేయాలంటే, మన మార్కెట్స్ 86,000 వెళ్ళినప్పుడు మన వాల్యుయేషన్స్ పెరుగున్నాయి. అన్ని స్టాక్స్ మన ఇండెక్స్ లో వాల్యుయేషన్ పెరుగున్నాయి. జనరల్గా మీరైనా నేనైనా ఏం చేస్తాము, ఒక ఎఫ్ఐఐలకి మన దేశమే కాదు అన్ని దేశాల్లో స్టాక్ మార్కెట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు. వాల్యుయేషన్ తక్కువ ఉన్న చైనా మార్కెట్స్ కానీ, కొరియన్ మార్కెట్స్ కానీ, థాయిలాండ్ మార్కెట్స్ కానీ, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే లాభం వస్తుందో అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ వాల్యుయేషన్ తక్కువ ఉన్న స్టాక్ మార్కెట్లోకి వెళ్తారు. మళ్ళీ అక్కడ డబ్బులు వచ్చేసి వాల్యుయేషన్ పెరుగుతుంది. అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు మన వాల్యుయేషన్స్ రీజనబుల్ రేంజ్కి వచ్చాయి, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. ఒక్కసారి ఎఫ్ఐఎల్ మన వైపు చూసిన తర్వాత మన ర్యాలీ ఆగదు. సో 85,000 86,000 సెన్సెక్స్ రావడం అనేది ఒక పెద్ద విషయమే కాదు. 5 నుంచి 10 ట్రేడింగ్ డేస్ కరెక్ట్గా పడితే మళ్ళీ 85,000 నుంచి 86,000 సెన్సెక్స్ చక్కగా వస్తుంది. అది పెద్ద విషయమే కాదు. కాకపోతే నోబడీ కెన్ ప్రిడిక్ట్ మార్కెట్స్, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకే మనం దీర్ఘకాల ఇన్వెస్టర్స్ని, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ప్రోత్సహిస్తున్నాం. డీసెంట్ స్టాక్ పోర్ట్ఫోలియో అయితే మినిమం 3 to 5 years. మ్యూచువల్ ఫండ్స్ అయితే మీరు హ్యాపీగా డౌన్ టైంలో సిప్ చేసుకుంటూ ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటూ హ్యాపీగా నిద్రపోండి. లాంగర్ పీరియడ్లో 10 years 15-20 yearsలో యూత్ కానీ లేదంటే గోల్స్ ఓరియంటెడ్ పెట్టుకుని మీరు చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మన క్యాపిటల్ మార్కెట్స్ చక్కగా ముందుకెళ్తాయి, అందులో డౌటే లేదు. రైట్. సో మొత్తానికి మార్కెట్లు బాగా రికవర్ అవ్వడానికి గట్టిగా ఒక యావరేజ్గా ఒక 10 to 15 ట్రేడింగ్ డేస్లో కానీ బాగా మార్కెట్లు మంచి బుల్ ర్యాలీ కానీ వచ్చిందంటే ఆల్ టైమ్ అనే పదం డెఫినెట్గా మనం వినే అవకాశం అయితే ఉందంటారు. ఎందుకంటే ఆల్ టైమ్ అనే పదవి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. లాస్ట్ 2024 సెప్టెంబర్తో అదే మార్కెట్ ఆల్ టైమ్ అన్న మాట వినడం దగ్గర ఒక 19-20 months అయిపోయింది ఆల్ టైమ్ అన్న మాటని. సో మొత్తానికి ఒక 10-15 వర్కింగ్ డేస్లో కానీ ట్రేడింగ్ డేస్లో కానీ మార్కెట్లు పాజిటివ్గా ర్యాలీ తీసుకుంటే మాత్రం చాలా ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశం ఉందంటారు.
ఖచ్చితంగా ఉందండి. ఈ 2026లోనే మనం చూస్తాం. నేను Right. నమ్ముతున్నాను, ఆప్టిమిజంగా, ఆశావహంగా ఉన్నాను నేను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియో మధ్యాహ్నం 12:40 12:30 ఆ ప్రాంతంలో షూట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీ దగ్గరకు వచ్చేటప్పటికే సెన్సెక్స్ నిఫ్టీకి సంబంధించిన ఆ నంబర్స్ కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.